రైట్. ఇక ప్రణీత్ రావు కేసుకు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మనకు హైకోర్టు అడ్వకేట్ అరుణ్ మనకు అందుబాటులో ఉన్నారు. అరుణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, ఇప్పుడు ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి పెట్టిన సెక్షన్లకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, అవి ఏం చెప్తున్నాయి? ఈరోజు 1:30 ప్రాంతంలో అడిషనల్ ఎస్పీ రమేష్ గారు ఏదో మరొక ఫిర్యాదు చేసినట్టున్నారు. నేను మొన్న సాయంత్రం కూడా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. దీన్ని మాత్రం ఈరోజు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసినట్టున్నారు. 409 అంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్. తనకు అప్పజెప్పిన పనులను నెరవేర్చకుండా దానికి ద్రోహం చేసే పనులు 70 ఐటీ యాక్ట్. 70 ఐటీ యాక్ట్ అంటే క్రూషియల్ రికార్డ్స్ని దాచిపెట్టాల్సిన అవసరం ఉన్నప్పుడు దాన్ని డెస్ట్రాయ్ చేయడం. 409 అయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్. 70 ఐటీ యాక్ట్కి 10 years ఇంప్రిజన్మెంట్ ఉంది. అవే కాక మిగతా సెక్షన్లన్నీ కూడా క్రోడీకరిస్తే లైఫ్ ఇంప్రిజన్మెంట్కి సంబంధించిన శిక్షలు ఉన్నాయి ఇందులో. ఈ వ్యక్తి ఎవరెవరితో కలిసి కుట్రపూరితంగా టెలిఫోన్ కాల్స్ను ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది, తర్వాత దాన్ని ప్రిజర్వ్ చేయడం జరిగింది, అవసరమైన వాళ్ళకి తనకు అవసరమైన వాళ్ళకి దాన్ని ఫార్వర్డ్ చేయడం కూడా జరిగింది. ఇందులో ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది. చాలా పెద్ద కేసు ఇది. దేశంలోనే అతిపెద్ద సంచలనాన్ని రేపబోతుంది ఈ కేసు. ఎందుకంటే దేశ నాయకుల ఫోన్లను కూడా ఇక్కడ నుంచి ట్యాప్ చేసినారు. పైలట్ రోహిత్ రెడ్డి కేసులో మనం చూసినాం, మీడియా ముందే చెప్పడం జరిగింది. వాళ్ళు అక్కడ మాట్లాడుతుంటేనే సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర అక్కడికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇంటర్సెప్ట్ చేస్తున్నారు అనేది, అంటే ఎల్లలు దాటి ఇంటర్సెప్ట్ చేస్తున్నారు. ఇందులో అప్పటి సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర కూడా రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ చేయడం జరిగింది ఇందులో పక్కాగా. ప్రభాకర్ రావు కావచ్చు, ఇంకా వేరే ఎవరైనా ఆఫీసర్స్ కావచ్చు, వీళ్ళు పూర్తి స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డరు. ఇది దేశద్రోహ చర్య. ఇది కేవలం ఇది ఇన్ఫర్మేషన్ సంగ్రహించడమే కాదు, సంగ్రహించిన ఇన్ఫర్మేషన్ని ప్రైవేట్ వ్యక్తులు అంటే ప్రైవేట్ అవసరాల కొరకు, గవర్నమెంట్లో ఉండి ఉండొచ్చు, వాళ్ళ ప్రైవేట్ అవసరాలకు ఇల్లీగల్ లిబిడో కొరకు వాడుకోవడం జరిగింది. చాలా తీవ్రమైన పదం లిబిడో అనేది. దాన్ని నేను ఖచ్చితంగా వాడుతున్నా. ఎందుకంటే నేను ఇచ్చిన ఫిర్యాదును కూడా ఖచ్చితంగా రిజిస్టర్ చేయాలని ఐఎమ్ డిమాండింగ్ ద డీజీపీ తెలంగాణ ఫోర్త్ విత్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేసీఆర్ వీటి అన్నిటికీ కారణం. ఇవే కాకుండా ఒక్కొక్క విభాగంలో వీళ్ళకు సహకరించిన వాళ్ళు ఉన్నారు. ఒక ఛానల్, ప్రముఖ ఛానల్, ఉద్యమ కాలంలో అద్భుతంగా పనిచేసిన ఛానల్ టీ న్యూస్ కావచ్చు, అందులో జరిగిన అక్రమాలు అవన్నీ కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. అదే చెప్తున్నాను, చాలా పెద్ద సెన్సేషనల్ ఇష్యూ ఇది. ఎలక్షన్ కమిషన్ ఇంటర్ఫియర్ కావాలి ఇందులో. ఎలక్షన్ కమిషన్ తో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇమ్మీడియట్ గా ఫోర్త్ విత్ ఈ కేసును టేక్ ఓవర్ చేయాల్సిందే. ఎందుకంటే పెద్ద తలకాయలు అని అరుణ్ గారు, అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా క్రెడెన్షియల్, అంటే చాలా కీలకంగా మారిన ఈ అంశంలో ఆయన ఏదైతే డేటా ఉందో దాన్ని ధ్వంసం చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు పెట్టిన ఈ సెక్షన్ల కింద ఆయన అరెస్ట్ చేస్తారా ప్రణీత్ రావుని? డెఫినెట్ గా అరెస్ట్ చేయకపోతే స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ 201 ఏదైతే చేసిండో అది ఇంకా దాని ఇంటెన్సిటీ పెరుగుతుంది. అంటే సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్ష్యాలను నష్టపరచడం, సాక్ష్యాలను ఎవరికి దొరకకుండా చేసే ప్రయత్నం, హార్డ్ డిస్క్లను ఎరేజ్ చేయడం, పాత హార్డ్ డిస్క్ల స్థానంలో కొత్త హార్డ్ డిస్క్లను ప్లేస్ చేయడం, చీటింగ్, ఫోర్జరీ కూడా వస్తుంది ఇందులో. ఇంకా సెక్షన్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇదే కాకుండా దేశద్రోహం నేరం కూడా ఇందులో ఖచ్చితంగా యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. అలాగే ఇప్పుడు ఈ కేసులో ప్రస్తావించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉందంటారు? వాళ్ళను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. 41 సిఆర్పిసి నోటీసులు ఇవ్వడానికి వీలు లేదు. వీళ్ళకు చాలా తీవ్రమైన నేరాలు ఇవి. లైఫ్ ఇంప్రిజన్మెంట్, 10 years ఇంప్రిజన్మెంట్ ఉన్న దాంట్లో డైరెక్ట్ దే మస్ట్ బి సెండ్ టు జ్యుడిషియల్ కస్టడీ. ఖచ్చితంగా పంపించాలి. కస్టడీకి పంపించిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళని ఎంక్వైరీ చేయాలి. ఫోర్త్ విత్ ఏ మాత్రం తేడా జరిగినా అక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ అంతా మాయమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవే కాదు, రకరకాల విభాగాల్లో హైకోర్టులోంచి కూడా కొన్ని ఆదేశాలు వెళ్ళినాయి వీళ్లకు. ఒక వ్యక్తి, ఒక తప్పుడు పనులు చేసే వ్యక్తి ఒకడు స్పెషల్ జీపీ హోదాలో వీటన్నిటిని మానిటర్ చేసి ప్రణీత్ రావుకు సపోర్ట్ చేసిన సంతోష్ రావు అని ఇంకొక సంతోష్ రావు ఉన్నాడు, శ్రీపతి సంతోష్ రావు అనేవాడు. వాడి టెలిఫోన్ కూడా, వాడి సెల్ ఫోన్లను కూడా, ఎందుకంటే మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకు ఇబ్బంది పడ్డామో మాకు అప్పట్లో అర్థం కాలేదు. గవర్నమెంట్లో పనిచేసినప్పుడు అంటే మా ఫోన్లన్నింటినీ కూడా ఇంటర్సెప్ట్ చేసినారు. బీయింగ్ ఏ ఇంజూర్డ్ పర్సన్, అగ్రీవ్డ్ పార్టీ, ఐ ఫైల్ దట్ కంప్లైంట్. నాకు ఇంజురీ జరిగింది, నాకు బాధ జరిగింది, నాకు కూడా బాధ ఉంది కాబట్టి నేను ఆ ఫిర్యాదు చేయడం జరిగింది.
ఇవన్నీ వీటన్నిటినీ కూడా క్రోడీకరించి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం హైకోర్టు జడ్జిల ఫోన్లను కూడా వీళ్ళు ట్యాప్ చేయడం జరిగింది. మరి హైకోర్టు విజిలెన్స్ ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతుందో తెలియదు. ఐఎమ్ రిక్వెస్టింగ్ ది హైకోర్టు రైట్. కూడా, హైకోర్టును కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, ఖచ్చితంగా ఈ కేసులు రిజిస్టర్ చేయాలి, హైకోర్టులో కూడా ఇనిషియేట్ చేయాలి. హైకోర్టు Yes. జడ్జిల ఫోన్లను కూడా వీళ్ళు ఇంటర్సెప్ట్ చేసిన దానిపై ఖచ్చితంగా ఇంకొక ఎఫ్ఐఆర్ కూడా చార్మినార్ పిఎస్లో రిజిస్టర్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే జీపీలు, ఏజీపీలు, స్టాండింగ్ కౌన్సిల్ వాళ్ళ ఫోన్లు కూడా ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. రైట్ టు ప్రైవసీ, సామాన్యుడికే ఒక ఇమ్యూనిటీ ఉంది, వాళ్ళ ఫోన్లనే ఇంటర్సెప్ట్ చేయడానికి లేదు. అట్లాంటప్పుడు Yes. గవర్నమెంట్ లో పనిచేస్తున్న వాళ్ళ ఫోన్లను కూడా వీళ్ళు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది, వాళ్ళకు చెక్ పెట్టే విధంగా ప్రవర్తించడం జరిగింది. ఎందుకు జరుగుతుందో కూడా మాకు తెలియదు. కొన్ని రోజుల పాటు కేసులు కూడా ఇవ్వకుండా ఖాళీగా కూర్చోబెట్టడం అంటే వీళ్ళు ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది, ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళ అవసరం కొరకే, వాళ్ళ ఇల్లీగల్ లిబిడో కొరకు మాత్రమే చేసినట్టు ఖచ్చితంగా కనిపిస్తుంది. నేను స్ట్రైట్ అవే పేర్లు తీసుకొని చెప్తున్నాను అంటే ఐఎమ్ రెడీ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. ఆ పర్సన్ మీద ఖచ్చితంగా చర్యలు జరగాల్సిందే. కోటాను కోట్ల రూపాయలండి, ఇంటికి కిరాయి కట్టడానికి చేతగాని ఒక సామాన్య లాయరు ఈ Right. రోజు అరుణ్ గారు. కోటిన్నర రూపాయలు రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అంటే ఎన్ని కోట్లు, ఎన్ని వందల వేల కోట్లు దోపిడీ చేసిండ్రు వీళ్ళ పేర్ల మీద ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా సమగ్రంగా విచారణ జరగాల్సిందే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు, మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు.